ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నిద్ర లేచినప్పుడు దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? దేవుని సన్నిధిలో నిత్యం నిలుచుట ఒక భాగ్యం అండి. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని భాగ్యం అది. మన దేవుడు మంచివాడండి, మంచి కార్యాలు చేస్తాడు. కాబట్టి మంచి వారికి ఎప్పుడు మేలు చేస్తాడు. మంచితనం ఆయన యుద్ధ నుండే వస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మీరు ఎక్కువ సమయం గడపండి. మంచితనముతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఈరోజు వాగ్దానం మీద విందాము. కీర్తనలో 86 కీర్తన 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడవు. మన ప్రభువు చాలా దయగలవాడు, జాలి గలవాడు. ఆయన యొద్దకు నువ్వు వచ్చి, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించవా అంటే క్షమించటానికి సిద్ధమైన మనసు కలవాడు. అయితే ఎవరిని క్షమిస్తాడు అంటే ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి మొర పెట్టుకుంటారో, మనవి చేసుకుంటారో వారికి దేవుడు క్షమించడం మాత్రమే కాదు, వారిని కృపతో నింపి కృపను అనుగ్రహించి మేలు చేసి పంపిస్తాడంట. మన దేవుడు అంత మంచివాడండి, కృప కలిగిన వాడు. నీవు ఒకవేళ అంటున్నావేమో, అయ్యో నేను పాపం చేశాను, నేను గుడికి వెళ్ళలేను, అయ్యో నేను పాపం చేశాను, నేను ప్రార్థన చేయకూడదు, దేవుడు నా మొర విన్నాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు ఒక్కసారి దేవుని సన్నిధిలో పాపం చేసినాక, అయ్యో నేను దూరంగా వెళ్ళాలి, దేవుడు పరిశుద్ధుడు కదా అని నువ్వు దూరంగా వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమిస్తావా, ఇంకోసారి చేయను నాయనా, నీ కృప నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి నాయన, నీవు నాకు బోధించు, ఎలా జీవించాలో నేర్పించు నాయన అని నువ్వు దేవుని సన్నిధిలో నిజమైన మారు మనసుతో ప్రార్థన చేస్తే వెంటనే క్షమిస్తాడండి. బైబిల్ సెలవిస్తుంది, ఆయన మన దోషములను తన వీపు వెనకాల వేసుకున్నాడంట. ఆయన తిరిగి చూడడు. కాబట్టి అంత క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే ఇప్పుడే ఈరోజే మనవి చేసుకో, ప్రార్థన చేసుకో, ఎక్కువసేపు ఆలోచన చేయకు. పాపం చేసిన వెంటనే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని ఆ అతిక్రమను విడిచిపెట్టు. గొప్ప కనిక్రము, కటాక్షము దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదండి, నిన్ను కృపతో నింపి నీకు మేలు చేసి మరీ పంపిస్తాడు. కళ్ళు మూసుకుందమ్మా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నువ్వు దయాళుడు అని, కృపా సమృద్ధి కలిగిన దేవుడు అని, నీ సన్నిధికి వచ్చేవారు పాపం చేసినా కూడా ప్రభువా నన్ను క్షమించన్నప్పుడు క్షమించగలిగే సిద్ధమైన మనసు నీకుందని, యు ఆర్ రెడీ టు ఫర్గివ్ యువర్ చిల్డ్రన్ అని ఈరోజు నువ్వు చెప్పినావు నాయన. మనవి చేసే ప్రతి ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళి, ప్రభా నాయన యేసయ్య వారిని నువ్వు దీవించండి, నీ కృపతో నింపండి నాయన, నీ ఫేవర్ వారికి చూపించండి. ఎంత మంచి వాడు అని అయ్యా, వారికి నువ్వు ఉత్తముడు అని, నువ్వు శ్రీమంతుడు అని, నువ్వు మంచి దేవుడు అని, అందరికీ ఉపకారం చేసే దేవుడు అని నీవే ప్రభా వారికి నిన్ను నీవు బయలుపరచుకోండి నాయన. అయ్యా, ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ పాపమైతే వారిని ఏలుతుందో ఆ పాపం వారు విడిచిపెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. నువ్వు క్షమించి తిరిగి నూతన జీవితం వారికి దయచేయండి ప్రభా. పాపం వల్ల కృంగిపోయేవారు, పాపం వల్ల ఆశీర్వాదాలు పోగొట్టుకునేవారు ఈరోజు ఉండవచ్చు. ఆ పాపాన్ని తొలగించండి యేసు పరిశుద్ధ నామంలో. నీ ఒక్క రక్తపు బొట్టు చాలు నాయన, ప్రతి పాపం నుండి కడగబడతాం నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి ఆ తప్పు చేయకుండా, ఆ పొరపాట్లు చేయకుండా, నిన్ను నొప్పించకుండా మా జీవితాలు మమ్మల్ని మేము చక్కపరచుకోవడం మాకు నేర్పిస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ధైర్యంగా ఉండండి. ఈ ప్రార్థన మీరు నాతో కలిసి ఏకీభవించినట్లయితే నా దేవుడు మీ యొక్క పాపాన్ని క్షమించి వేశాడు. మీరు మనస్ఫూర్తిగా కోరినట్లయితే మీకు ఒక దీవెన కూడా రాబోతుంది. నా దేవుడు మేలు చేసి మీకు నూతన కార్యాలు చేయడానికి ఉద్దేశిస్తున్నాడు. నమ్మినట్లయితే కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ షేర్ ఇట్ ఆన్ యువర్ వాట్సాప్ స్టేటస్ అండ్ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్ అన్ని మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అనేకులు విని వారి జీవితంలో గిల్ట్ ఫ్రీగా జీవించాలని కోరండి.
మన దేవుడు మన ప్రతి పాపములను దోషములను పరిహరించున్నాడు. నమ్ముతున్నారు కదా? అయితే ఇంకా ఆలస్యం చేయకండి. ప్రే అండ్ స్టార్ట్ యువర్ డే. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యెట్, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే అనేకులకు షేర్ చేసి ఈ సేవలో పాల్పొందుకునండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ.